ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీ చూసుకుంటే డియోపాలీ అని అంటాము. మోనోపాలీ లాగా డియోపాలీ, రెండు ఏవియేషన్ కంపెనీస్ రూల్ చేస్తాయి. ఒకటేమో ఇండిగో, ఇంకోటేమో ఎయిర్ ఇండియా. కానీ ఇప్పుడు ఇండిగో చాలా పెద్ద క్రైసిస్లోకి వచ్చింది. నియర్లీ 837 ఫ్లైట్స్ సస్పెండ్ అయ్యాయి డిసెంబర్ మంత్లో. ఎందుకు? ఫ్లైట్స్ నడిపేయడానికి పైలట్స్ లేకపోయారు. ఒక్కటేసారి ఫ్లైట్స్ యొక్క డిమాండ్స్ పెరగడము, పైలట్స్ లేకపోవడము, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల ఎక్కువ పైలట్స్ నియమించుకోకపోవడము, రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల, పైలట్స్ లేకపోవడం వల్ల నియర్లీ 837 ఫ్లైట్స్ సస్పెండ్ అయ్యాయి. నియర్లీ 1000 కోట్ల వరకు రిఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంది? ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మోనోపోలీ, డియోపోలీ ఉండకూడదు. కొత్త కొత్త కంపెనీస్, ఆక్సా, ఇలా ఏవైతే డెక్కన్ ఎయిర్ కొత్త కంపెనీస్ వస్తున్నాయో ఆ కొత్త కంపెనీస్ వెల్కమ్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒక ఎయిర్లైన్స్ కాకపోయినా కూడా ఇంకో ఎయిర్లైన్స్ యూస్ఫుల్లోకి వస్తుంది. కాబట్టి ప్యాసింజర్కి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. సో దాని దృష్ట్యా ఇండిగోలో ఉన్నటువంటి క్రైసిస్ని మాపడానికైతే డీజీసీఏ అయితే కొన్ని స్టెప్స్తో ముందుకు రాబోతుంది. ఎలాంటివంటే రిక్రూట్మెంట్లో ఫ్రీ హ్యాండ్ ఉండడము, పైలట్స్కి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం, అయితే ఫ్రీ హ్యాండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ మోనోపలైజేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉండకుండా ఉంటే మాత్రం చాలా మంచిదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? సో మోనోపోలీ ఉండాలా వద్దా సివిల్ ఏవియేషన్ సెక్టర్లో? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.